ఓం నమో వెంకటేశాయ. గురుసన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమంలో మనం పరమ గురువులు ఆళ్వార్ల గురించి చర్చించుకుంటున్నాము. ఆ క్రమంలో భాగంగా గోదాదేవి ఆండాళ్ తల్లి గురించి డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, గోదాదేవి ఆండాళ్ తల్లి తనియన్ శ్లోకం పాశురం గురించి చెప్తారు. 12 ఆళ్వారులలో ఏకైక స్త్రీమూర్తి ఈ ఆండాళ్ తల్లి. ఆళ్వారుల యొక్క అంటే 11 ఆళ్వారుల యొక్క ఆ భక్తినంతా కూడా పుణికి పుచ్చుకున్నటువంటి మహాతల్లి ఈవిడ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీమని ఆండాళ్ తల్లికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్లోకం. అలాగే పాసురం వేయర్పుగళ్ విల్లిపుత్తూర్ ఆడిప్పూరం మేన్మేலும் மிகவிளங்க விட்டு சித்தன் தூய திருமகளாய் வந்து அரங்கனார்க்கு துழாய் மாலை முடிசூடி கொடுத்த மாதே நேயமுடன் திருப்பாவை பாட்டாரைந்தும் நீயுரைத்த தையுறு திங்கள் பாமாலை ஆயபுகழ் 100 43 అన్బుడనే అడియేను కరుల్షై నీయే అని ప్రబంధసారం అనేటువంటి ప్రబంధంలో దేశికుల వారు ఈ పాసురాన్ని ఆండాళ్ తల్లి యొక్క సమస్త వైభవాన్నంతా కూడా వర్ణిస్తూ ఈ పాసురాన్ని మనకు అనుగ్రహించారు, చెప్పారు దేశికుల వారు. ఈమె ఎవరి అంశము, ఎప్పుడు అవతరించారు, తల్లిదండ్రుల పేర్లు చెప్తారు. ఈ తనియన్ శ్లోకంలో కర్కటే పూర్వ ఫల్గుణ్యాం అన్నారు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? కర్కట మాసం అని కటక మాసం, ఈ కటక సంక్రమణం చెప్తూ ఉంటాం. దక్షిణాయన పుణ్యకాలం. తెలుగు సంప్రదాయ ప్రకారం చూస్తే ఆషాఢ మాసం అని చెప్పచ్చు. అందువల్ల ఆషాఢ మాసంలో అంటే కలియుగం ఆరంభమై 98వ అది వచ్చి నళనామ సంవత్సరంలో ఈ ఆషాఢ మాసంలో తమిళంలో ఆడి నెల అంటారు. ఈ ఆడి నెలలో శుక్లపక్షంలో చతుర్దశి మంగళవారం ఆ పుబ్బా నక్షత్రం పూర్వ పల్గుని చెప్తుండ పుబ్బా నక్షత్రంలో భూదేవి అంశగా గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో ధన్వి నవ్యపురం అనేటువంటి దివ్య దేశంలో పెరియాళ్వార్ల యొక్క నందన ఉద్యానవనంలో తులసి వనంలో ఎలాగైతే జనక మహారాజుకు సీతమ్మ ఆ యాగభూమిలో దొరికినదో అదే ప్రకారంగా ఈ గోదాతల్లి తులసి వనంలో అయోనిజగా అవతరించి ఆనాటి నుండి పెరియాళ్వార్లు అంటే పెరియాళ్వారు కంటబడి తనకు సంతానం లేకపోవడమేమిటి, అచ్చటి నుండి ఆవిడని వచ్చి ఆయన సంతానంగా భావించి భగవద్దత్త ప్రసాదంగా భావించి ఆనాటి నుండి వారు పెంచుకుంటున్నారు. కనుక ఈవిడ యొక్క అవతారం అనేది తిరువాడిపూరం ప్రసిద్ధమండి. మిగతా ఆళ్వార్లకంతా కూడా ఆ నక్షత్రం ప్రకారం చేస్తూ ఉంటే ఈవిడికి మాత్రం తిరు ఆడిపూరం చెప్తారు. తిరు అంటే అది వచ్చి శ్రీ, ఆడి నెలలో పూరం అంటే తమిళంలో పుబ్బా నక్షత్రం. అందువల్ల తిరువాడిపూర ఉత్సవాలని అన్ని వైష్ణవ దేవాలయాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అటువంటి గోదాదేవి ఇక్కడ ఈ భూలోకంలో పెరియాళ్వార్ల యొక్క పుత్రికగా భూదేవి అంశగా ఇక్కడ అవతరించడం జరిగినది. గోదాదేవి ఆండాళ్ తల్లి ఆ పేరు సార్థకం గురించి చెప్తారా? గోదాదేవికి మనం సంస్కృతంలో అయితే గోదా అని చెప్తూ ఉంటాం. అంటే అలాగే తమిళంలో కోదై అని, చూడి కొడుత నాచ్యార్ అని, ఆండాళ్ అని, ఆముక్తమాల్యద ఇన్ని పేర్లున్నాయి. ఇప్పుడు కోదై అనే మొట్టమొదటి నామకరణం ఇదే. ఆ నామకరణం ప్రకారం చూస్తే ఒక పుష్పమాలిక అంటే ఆ ఉద్యానవనంలో దొరికింది ఆవిడ. అందువల్ల ఆ పేరే వారు పెట్టుకోవడం జరిగినది. అది మాత్రం కాదు, ఆ ఇది తులసి వనం ఉంది కదా, చాలా పరమ పవిత్రం. తులసికి స్వామివారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. అందువల్ల కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననే ఉద్భవం అన్నారు. తులసి వనంలో ఈవిడ వచ్చి అవతరించినది కనుక
కోదై అని పేరు పెట్టారు. అలాగే గోదా అది వచ్చి మన క్రమంగా గోదా అయినది. కానీ సంస్కృత ప్రకారం చూస్తే గో శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆ గో శబ్దానికి వాక్కు అని, కిరణమని, ఆవులని, బాణమని చాలా ఒక 13-14 అర్థాలు ఉన్నాయి. అందువల్ల అంతటినీ కూడా మనకు దదాతి ఇచ్చున్నది కనుక గోదా అని రెండవ పేరు. మూడవ పేరు ఈవిడకి చూడి కొడుత నాచ్యారుని పేరు. శూడి అంటే తాను ముందుగా ధరించి, అలాగే కొడుత అంటే తాను ధరించినటువంటి పుష్పమాలికను ఇచ్చి, నాచ్యారంటే అమ్మవారు అని అర్థం. మనకు వ్యవహారంలో ఉభయ నాట్యమాలు ఏం చేస్తున్నారంటారు, ఉభయ దేవేరులు అని చెప్తూ ఉంటామే. నాట్య అని అంటే తమిళంలో పదం. అందువల్ల చూడి కొడుత నాట్యారంటే తాను ముడిచి విడిచినటువంటి ఆ పుష్పమాలికను భగవంతుడు ధరించాడు కనుక ఆవిడికి చూడి కొడుత నాట్యార్ అన్నారు. తరువాత ఆండాళ్ చాలా ప్రసిద్ధం. ఆండాళ్ అనే శబ్దానికి ఆదుకునేది అని అర్థం, కాపాడునది అని అర్థం. అంటే పెరియాళ్వార్లు వారి యొక్క ఏదో ఆండాళ్ తల్లి అపచారం ఏదో అలా అంతా ఉంది. ఆ సమయంలో ఈ కులాన్నంతా కూడా ఆదుకున్నావు కదమ్మా, రక్షించావు కదమ్మా అని కనుక ఆవిడికి ఆండాళ్ అని పేరిచ్చారు. అంటే మన అందరినీ కూడా ఆవిడ ఆదుకునేది, ఆ గుణాన్ని బట్టి ఆడు. ఇక 5వ నామం ఆముక్తమాల్యద. ఈ ఆముక్తమాల్యద అనేది కృష్ణదేవరాయలు చక్కటి ఆ గ్రంథాన్ని, కావ్యాన్ని రచించారు. ఆముక్తమాల్యద అని దానికి పేరు పెట్టారంటే ఈ చూడి కుడుత నాట్యార్ అనే పదానికి ట్రూ ట్రాన్స్లేషను ఆముక్తమాల్యద సంస్కృతం. ఇలా ఒక 5-6 పేర్లు ఆ గోదమ్మకి ఉన్నది కనుక చాలా విశిష్టమైనటువంటి నామాలు. ఒక్కొక్క పేరులో కూడా ఒక్కొక్క సార్థక్యం ఉన్నది మనం తెలుసుకోవచ్చు. ఆమె మాల వేసుకొని విడిచింది, దానివల్ల చూడు కుడుతున్నా అని చెప్పినారు. కానీ పెరియాళ్వారు దాన్ని అపచారంగా భావించారు. ఎందుకని? పెరియాళ్వార్లు వారొచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఉద్యానవనాన్ని ఏర్పరిచారు. ఒక్కొక్క మాలికను చాలా అంటే ఒక్కొక్క పుష్పాన్ని కూడా చాలా జాగ్రత్తగా వారు తీసుకొని భక్తితో ఆ పుష్పమాలికంతా కూడా ఏదో ఒక పరధ్యానం కాదు, భగవద్ధ్యానంతోనే ఆ భక్తితో పుష్పమాలికని చక్కగా కడతారు. అది కూడా సుగంధభరితమైనటువంటి పుష్పం. అది మాత్రం కాదు, ఆ కాలంలో ఒక్క మాలను తయారు చేస్తారు. చక్కటి పవిత్రమైనటువంటి బుట్టలో పెడతారు. కాళ్ళు ఎక్కడ తగలకూడదు, అటువంటి పవిత్రమైనటువంటి బుట్టలో పెడతారు. ఇప్పుడు మనం తిరుమల క్షేత్రం చూస్తే పెద్ద బుట్టలో పెడతారు. అది ఆ పుష్పమాలికలంతా పెట్టేటువంటి ప్రదేశానికి యమునత్తురై పేరు. మనకు తిరుమల క్షేత్రంలో భాష్యకాల సన్నిధి పక్కన యమునత్తురైన, అది ఎవ్వరు చూడకూడదు, అంటే ఆ వాసనను పీల్చకూడదు. అందువల్ల వాళ్ళపై దాన్ని తాకి వాసన చూస్తే అది పనికిరాదు. అందువల్ల యమునత్తురలో చక్కగా పెట్టేస్తారు. అదే ప్రకారం వీరు వచ్చి అలా ఒక మంచి పవిత్రమైనటువంటి స్థలంలో ఒక బుట్టలో ఆ పుష్పమాలికను చక్కగా, అలాగే పుష్పమాలికతో పాటు భగవంతుడికి తులసిమాల చాలా విశేషం. అందువల్ల ఇదంతా పెట్టారు. ఈవిడ వచ్చి క్రమంగా ఆ పెరియాళ్వార్ల యొక్క భక్తిని అంతటినీ కూడా ఈవిడ స్వీకరించినది. తండ్రి ఎలాగైతే ఉంటాడో అలా తనయురాలు కూడా అలాగే ఉంటుంది. ఆ సంస్కారవశాత్ అన్నీ. కానీ యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ మగువకు మాలంటే పూలంటే ఇష్టం. అందువల్ల ఆ మాలికను చూసింది. ఎదురుగా అద్దం ఉన్నది. ఆవిడ పుష్పమాలికను చూసి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తను అందంగా ఉన్నానా లేదా అని చూసుకోవాలని ఆశ. అన్ని అలంకరించుకున్నది. ఆ పుష్పమాలిక కనిపించింది, దాన్ని కూడా వేసుకొని చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ పుష్పమాలికను తాను ధరించింది. అలాగే ఆడవాళ్లకు శిరస్సులో పుష్పం ఉండాలి. అది సుమంగళి యొక్క సూచకం. చాలా మంది పుష్పాలను ధరించరు, కానీ వాళ్ళకి చాలా విశేషం. అది సంప్రదాయంలో కానీ శాస్త్రంలో కానీ వాళ్ళు శిరస్సులో పుష్పాన్ని ధరించాలి. కేవలం ఆడవాళ్ళకి మాత్రం కాదండి, మగవాళ్ళు కూడా పుష్పధారణ చేయాలని ఉంది. చాలా మంది చెవులో పెట్టుకుంటారు, శిఖలో పెట్టుకుంటారు, చాలా మంది ఉన్నారు. అందువల్ల అది చాలా శుభ సూచకం. ఆ ప్రకారంగా గోదాదేవి అక్కడ ఉన్నటువంటి ఆ మాలికను, అలాగే మంచి ఆ
మల్లెపూలు కావచ్చు, లేక ఇంకేమైనా పుష్పం కావచ్చు, సుగంధభరిత పుష్పం కావచ్చు, దాన్ని కూడా చక్కగా తన యొక్క తలకు శిరస్సుకు అలంకరించుకున్నది. అలంకరించిన తర్వాత సరే నాన్నగారు వచ్చేస్తారు. ఆ వయస్సులో ఆ ఒక ఆశతో ఆనందంతో పెట్టుకున్నది, భయంతో దాన్ని మళ్ళీ అక్కడే బుట్టలో పెట్టేసింది. తర్వాత ఇది చాలా రోజులు తెలియలేదు. ఆయన ప్రతిరోజు కూడా అలాగే సమర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు పెరియాళ్వార్లు ఆ మాలికల యందు ఆ పుష్పం యందు వెంట్రుకను చూచారు. చూసిన తర్వాత ఇది ఎక్కడ ఏ సంబంధం అంటే వాస్తవంగా చూస్తే ఆ వెంట్రుక అనేది ఆ కేశం అనేది ఎక్కడ కనిపించకూడదు. మన అన్నం తినేటప్పుడు కనిపించకూడదు, ఎక్కడ ఉండకూడదు. సాయంకాలం సంధ్య అయిన తర్వాత దూకోకూడదు. అన్ని ఆ కాలంలో పెట్టారు. ఆ ప్రకారంగా ఆయన ఒక రోజు చూసినప్పుడు అక్కడ వెంట్రుక కనిపిస్తే ఇది ఏం జరిగింది అని అర్థం కాలేదు. ఇది ఒక ఐతిహ్యం ఉంది. మళ్ళీ గోదమ్మని అడిగినట్టు, గోదమ్మ తన యొక్క తప్పుని ఒప్పుకున్నట్టు ఇది ఒక ఐతిహ్యం. రెండవది, ఒక సందర్భంలో పెరియాళ్వార్లు ఆ మాలికను తీసుకొని తోమాల సేవకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈవిడ ధరించి ఉంది. అది చూసేశారు. నిజం ఎప్పుడైనా బయటపడుతుంది. అందువల్ల అది కూడా ఒక ఐతిహ్యంలో అలా చూశారట. చూసిన తర్వాత ఆయన విషణ్ణ వదనులయ్యారు, చాలా దుఃఖపడిపోయారు. అలా కూర్చోలేరు. సాయంకాలం అయిన తర్వాత పుష్పాన్ని మనం కోయకూడదు. ఇదంతా కూడా చాలా ఉన్నాయి. అలాగే తులసిని మధ్యాహ్నం తర్వాత కొయ్యకూడదు, తులసిని మంగళవారం కొయ్యకూడదు, శుక్రవారం కొయ్యకూడదు, ఇలా చాలా ఉన్నాయి. అందువల్ల వారి ఏం అర్థం కాకుండా, ఏమ్మా ఇంతటి అపచారం చేశావు నువ్వు, ఏమైనా బాగున్నదా, నేను దేవుడి కోసం తీసుకుపోతా అంటే ఆవిడ ఏమి చెప్పలేక, అయ్యో మనం చేసింది పొరపాటే, పెద్ద దోషం, పెద్ద అపచారం, పెద్ద పాపం చేశానే అలా ఉండిపోయింది. ఆ ప్రకారంగా గోదాదేవి అది అపచారం లాగా అని కూడా తెలియనితనం, తెలియని వయస్సులో ఈ ప్రకారంగా చేసింది. ఇది స్త్రీకి సహజమైనటువంటి గుణం కదా అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా అంటే కళలో మళ్ళీ దేవుడు ఆయనకి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? ఆ రోజు ఆ మాలని తీసుకెళ్ళలేదు అంటే వేరే ఆయనకి అప్పటికప్పుడు దొరకదు. అట్లే ఆయన కూడా దేవాలయానికి కూడా వెళ్ళలేదు. వెళితే సమర్పణ చేయాలి. అందువల్ల ఏం చేయలేకపోయారు. అలాగే పడుకుని ఉన్నారు. పడుకున్నప్పుడు రాత్రి స్వామి కలలో కనిపించి, ఏం విష్ణుచిత్త, ఈరోజు నువ్వు పుష్పమాలకి సమర్పించలేదే అని అడిగాడు. అప్పుడు విష్ణుచిత్తుల వారు, స్వామి పెద్ద అపచారం జరిగింది స్వామి, నా కూతురు ఈ విధంగా తన నీకు సమర్పించేటువంటి మాలను తాను ధరించుకొని ఇటు పెద్ద అపచారం చేసింది స్వామి, అందువల్ల క్షమించాలి, అందువల్ల నేను నీకు ఈరోజు సమర్పించలేదని చెప్తే, అప్పుడు ఆ వటపత్రశాయి చెప్పారట, ఆహా ఇంతవరకు ఈ మాలికకి ఇంత సౌగంధ్యం ఏర్పడినది అంటే అది గోదాదేవి యొక్క శిరోజ స్పర్శ కదా. ఇక మీదట ప్రతి నిత్యం కూడా గోదాదేవి ముడిచి విడిచిన పూలమాలికనే నీవు నాకు సమర్పించాలి అని, అదే ధరిస్తాను అని చెప్పిన తరువాత పులకితులయ్యారు పెరియాళ్వార్లు. ఆహా ఎంతటి సౌభాగ్యం, నేనేదో అపచారం అనుకున్నాను, కానీ స్వామి వచ్చి ఈ ప్రకారంగా చెప్తున్నారని చెప్పి అప్పుడు ఆండాళ్ అన్నారట. కాపాడాను, ఆదుకున్నావు, ఈ ప్రకారంగా రక్షించావని ఆండాళ్ అని అప్పుడు పిలిచారట. అందువల్ల ఆ ఆండాళ్ళని ఆ నామ సార్థక్యం అనేది అదే ప్రకారంగా. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు మన గరుడోత్సవం ముందు రోజు వెలిపుత్తూరు నుంచి మాల వస్తుంది. అవును, మాల వస్తుంది, చిలుక వస్తుంది. అది సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది? ఇది వచ్చి భగవద్ రామానుజుల వారు ఏర్పరిచారు. కానీ ఆనాటి నుండి మధ్యలో కొన్ని మనకు అది జరగలేదు. తర్వాత ఇప్పుడు కొన్ని వస్తువులంతా ఉన్నాయి కనుక చేశారు. గోదాదేవి ధరించినటువంటి మాలికను అంటే శ్రీవిల్లిపుత్తూరులో పెద్ద మాలను సమర్పిస్తారు. చిలుకను కూడా ఆ అమ్మవారి ఆ రెండు భుజాల్లో పెడతారు. ఆ అన్నింటినీ తీసుకొని అచ్చట ఉన్నటువంటి అర్చక స్వాముల వారు మనకి ఈ క్షేత్రానికి వస్తారు. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు వారందరూ రావడం జరుగుతుంది. మన ఇక్కడ జిఆర్ స్వామి మాడవీధంతా ప్రదక్షిణం చేసి చాలా చక్కగా మూలవల్లికి సమర్పిస్తారు, ఉత్సవాలకి సమర్పిస్తారు. 5వ రోజు గరుడ వాహనానికి, మోహిని అవతారానికి ఈ పుష్పమాలకు సమర్పించడం ఆనవాయితీ. మీరు దర్శించవచ్చు. ఆ మోహిని అవతారంలో చక్కటి చిలుక కూడా అక్కడ ఉంటుంది.
ఈ చిలుక ఎందుకు ఆ ఉంటుంది? చిలుక ఉన్నదే, చిలుక పలుకులు అనేది చాలా మృదు మధురంగా, గాంభీర్యంగా, మాధుర్యంతో ఉంటుంది. గోదాదేవి దగ్గర ఎప్పుడు ఒక చిలుక ఉంటుందట. ఆ చిలుకతో ఈవిడ ఎల్లప్పుడూ గోవిందా గోవిందా అని పలికిస్తూ ఉందట. అంటే ఆ గోవిందుడు అంటే సాక్షాత్ శ్రీ వెంకటేశుడు. అందువల్ల ఆయన పైన ఈవిడికి మనస్సు లగ్నమై, కలియుగ ప్రత్యక్ష దేవైన ఆయన పైన మనస్సు లగ్నమై అది ఆవిడ పలుకుతూ ఉంటుంది. ఆ చిలుక దాన్ని బాగా వంట పట్టుకుని మన స్వామివారి యొక్క ఆ భుజాల్లో కూడా ఉండి ఆయన యొక్క చెవిలో చెప్తూ ఉంటుందా, మా తల్లి ఆ గోదమ్మ ఎల్లప్పుడూ నీ నామాన్నే పలుకుతూ ఉంది, అంటే ఎల్లప్పుడూ ఇదే స్మరిస్తూ ఉంది, భజిస్తూ ఉంది, గోవిందా గోవిందా అని. ఆవిడ పాసురంలో కూడా కూట్టిలిருந்து కిళి ఎప్పోదం గోవిందా గోవిందా ఎండ్రు అழைక్కమన్నారు. అంటే గూట్లో ఉన్నటువంటి ఆ చిలుక అనేది ఎల్లప్పుడూ కిళి అని దానికి పేరు. ఎల్లప్పుడు కూడా గోవిందా గోవిందా అని చెప్తూ ఉంటుంది కనుక అందువల్ల ఆ సంప్రదాయాన్ని ఈనాటికి కొనసాగిస్తూ మన తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవ సందర్భంలో విల్లిపుత్తూరు నుంచి మాల వస్తుంది. అలాగే గోవిందరాజ స్వామి గుడి నుంచి కూడా కనుమనాడు ఆండాళ్ళ తల్లి ఇక్కడ వేంచేసి ఉన్నది. అక్కడి నుంచి కూడా ఆ గోదాదేవి ధరించినటువంటి మాలికను అక్కడ స్వామికి సమర్పించడం, శ్రీనివాస మంగాపురంలో కూడా ఈ సంప్రదాయాన్ని ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ప్రారంభించడం జరిగినది. గోవిందరాజ స్వామి గుళ్ళో ఈ ఆషాఢ మాసంలో పుట్టినరోజు వైభవం కూడా చేస్తారు. అది ఎలా చేస్తారు? చాలా మంచి ప్రశ్న. తిరువాడిపుర ఉత్సవాలు కొండపైన ఏ ఆళ్వారు లేరు, భగవద్ రామానుజుల వారు తప్పితే ఇంకా ఏ ఆళ్వారు లేరు. ఇక్కడ మాత్రము అలనాడు గోవిందరాజస్వామి వారితో పాటు భగవద్ రామానుజుల వారు గోదాదేవిని కూడా ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమంటే, ఈవిడ భూదేవి అంశ. మహాలక్ష్మి ఎల్లప్పుడూ కూడా స్వామివారు కుడి పక్కన ఉంటారు, భూదేవి ఎల్లప్పుడూ ఎడమ ఉంటుంది. కానీ మీరు గోవిందరాజ స్వామి దేవాలయాన్ని ఒకసారి చూస్తే గోవిందరాజ స్వామి వారి కుడివైపు భూదేవి ఉంది. ఎందుకంటే ఈ దేవాలయానికి మంచి ఒక సంపద అంటే డబ్బులు కాదండి, కైంకర్యం. అన్ని కైంకర్యాలు సక్రమంగా జరగాలి, దాని ద్వారా ఈ ధర్మాచరణ అనేది కొనసాగుతూ ఉండాలని చెప్పి ఇక్కడ గోదావరిని ప్రతిష్ఠింపజేశారు. 10 రోజుల పాటు తిరువాడిపుర ఉత్సవాలు జరుగుతుంది. ఆషాఢ మాసం, అది కూడా కర్కటే పూర్వ పల్గొన్యాం ఆవిడ యొక్క తిరునక్షత్రాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు ప్రతినిత్యం కూడా గోదాదేవి తిరుచిలో దాంట్లో మాడవీధులంతా ఊరేగి భక్తులను అనుగ్రహించి ఒక రోజు మాత్రం అలిపిరి వరకు వస్తారు. అంటే చివరి రోజు ఆవిడ యొక్క తిరునక్షత్రం రోజు వెంగడవర్కన్నే విధిక్కిత్తి అని పాసురులో చెప్పుకున్నది. అంటే ఆ స్వామివారికి నన్ను అంకితం చేయమని అడిగింది. అందువల్ల ఆవిడ గోవిందరాజ స్వామి వారితో పాటు గోదాదేవి ఆనాడు అలిపిరికి వస్తుంది. అలిపిరిలో ఒక మండపం, అంటే స్వామి పాదాల మండపం ఉంది కదా, దాని ఎదురుగా ఒక మండపం ఉందండి. ఆ మండపంలో అమ్మవారు వేంచేసి ఉంటారు, స్వామి గోవిందరాజ స్వామి అక్కడ వేంచేసి ఉంటారు. మిగతా వాళ్ళందరూ అర్చకులు, జియంగాళ్ళు, ఆచార పురుషులు, వేద పండితులు, మంగళ వాయిద్యాలు, ఏనుగులంతా కూడా పైన అలిపిరి మెట్లు ఉన్నాయి, ఒక 100 మెట్లు అంతవరకు వెళ్తారు. అక్కడ నుండి స్వామివారి దగ్గర నుండి గోదాదేవి కొరకు స్వామి అక్కడ మంచి వస్త్రాన్ని, చందనము, ఇదే ప్రకారంగా ప్రసాదాలంతా పంపిస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి అందరూ తీసుకొని వచ్చి అమ్మవారికి అది సమర్పించి హారతి చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి విషయం అది, ఘట్టం అది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అలిపిరికి అమ్మవారు వేంచేయడం, ఇచ్చటి నుండి స్వామిని ఆవిడ దర్శించుకుంటుంది. స్వామి అక్కడి నుంచి ఆవిడ్ని అలా చాలా ఒక ప్రేమ భావనతో చూస్తాడు. మీరు వెంకటేశ్వర స్వామికి ఆమె కైంకర్యం ఇదైపోయింది అని చెప్తున్నారు, కానీ ఆమె వివాహ ప్రస్తావన ఎలా వచ్చింది, ఎవరిని వరించింది? పెరియాళ్వారు చూశారు, ఆయన చింతామగ్నుడయ్యాడు. కారణం ఏమిటంటే యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఎలాగైతే జనక మహారాజు తన యొక్క పుత్రికి అయిన సీతమ్మ విషయంలో కలత చెందాడు, ఈ ధనుర్భంగం ఎవరు చేస్తాడు, ఎవరైతే ఎక్కువ పెడతాడు, మా అమ్మాయికి వివాహం జరుగుతుందా లేదా అని, అదే ప్రకారము పెరియాళ్వారు విష్ణుచిత్తుల వారు కూడా చింతాక్రాంతులైనప్పుడు గోదాదేవి, నాన్న నీవేం బాధపడకు, నా మానుషం వృణే అని చెప్పే, మనుషులు ఎవరిని పెళ్లి చేసుకోని చెప్పేసి, ఆయన చాలా ఏమిటి ఇంత విచిత్రంగా,
నేను మానవ మాతలు ఎవ్వరిని నేను వివాహం చేసుకోనని చెప్పిన తర్వాత నేను భగవంతుణ్ణి చేసుకుంటా. అప్పుడు పెరియాడు వాళ్ళు ఏం చేశారంటే 108 దివ్య దేశాల్లో అర్చామూర్తులుగా వెలుగొందేటువంటి ఆ స్వామివారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఆమెకు చక్కగా వివరించారు. వివరించిన తర్వాత వాళ్ళందరూ వచ్చారట 108 దివ్య తిరుపతిలో ఉండే అర్చామూర్తులుగా. ఇందులో ఒక చమత్కారం ఏమిటంటే తిరువళ్ళికేని పార్థసారథి స్వామి వచ్చాడు. నాకు వద్దుపో అని చెప్పేసిందట. ఎందుకమ్మా వద్దు అంటున్నావు అంటే మీసం పెట్టుకున్నాడు, నాకు బాగలేదు వద్దుపోయి. వెంకటేశ్వర స్వామి వచ్చాట. ఈయన ఎప్పుడు సంపాదిస్తూ ఉంటాడు, నిల్చుకునే ఉంటాడు, నాకు సుఖం ఉండదు, ఏముండదు, నాకు వద్దుపో అని చెప్పేసిందట. ఇలా చమత్కారంగా చేస్తూ అంతిమంగా ఈయన వచ్చి వృద్ధుడు శ్రీరంగనాథుడు ఆయన్ని ఎప్పుడైతే చూసిందో అప్పుడు ఈ రంగనాథుడే నాకు భర్త, అంటే కృష్ణుడు అంతా ఒకటే ఇక్కడ, అతనే నాకు భర్తగా నేను ఇచ్చేస్తానని చెప్పిన తర్వాత అటువంటి శ్రీరంగనాథుణ్ణి తాను ఈ స్వయంవరంలో వరించినది అని మనకు పురాణం చెప్తుంది. ఐతిహ్యం కూడా అలాగే ఉంది. దేశికుల వారు చమత్కారంగా చెప్తారు. గోదాస్తుతి అది కూడా తీసుకొస్తాం. ఇప్పుడు గోదాస్తుతి అనేది గోదమ్మను ఆండాళ్ళని స్తుతించేటువంటి 29 శ్లోకములతో కూడి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివ అన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే అన్నారు. మొట్టమొదటి శ్లోకంలో విష్ణు చిత్తుల యొక్క కులనందనం, విష్ణు చిత్తుల కులం, ఆ నందనోద్యానవనంలో కల్పవల్లిలాగా ఉండేటువంటి, అంటే కల్పవల్లిలాగా ఉండేటువంటి గోదాదేవి రంగరాజుడు అనేటువంటి హరిచందనం వృక్షం. అంటే మనకు దేవలోకంలో 5 వృక్షాలు ఉంటాయి. పంచైతే దేవతరవ మందార పారిజాతక సంతాన కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనం అని చెప్తూ ఉంటారు. 5 వృక్షాలు ఉంటాయి. మనకి కల్పవృక్షమే తెలుసు, కానీ సంతానం ఉంది, పారిజాతం మనకు తెలుసు, హరిచందనం అని ఒకటి ఉంది. అందువల్ల హరిచందన వృక్షం ఎలాగైతే ఒక చెట్టుని తీగ ఆశ్రయించి ఉంటుందో ఈ గోదా అనేటువంటి కల్ప తీగ అనేది హరిచందనం అనేటువంటి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నది. ఆవిడ్ని మనం నమస్కరించాలి అన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే వివాహానికి దీనికి సంబంధం చెప్తాను. దేశికుల వారు శ్రీవిల్లిపుత్తూరులో వెంచేసి ఉన్నారు. ఒక అరుగు పైన కూర్చోన్నారు. ప్రదోషకాలం త్రయోదశి సాయంకాలం ప్రదోషకాలంలో మౌనవ్రతాన్ని ఆచరించే శాస్త్రం చెప్తారు. పెద్దవాళ్ళు చాలామంది ఆ రోజు ఏం మాట్లాడు. ఈయన అలా కూర్చోన్నారు. కూర్చున్నప్పుడు అలా గోదాదేవి ఆవిడ ఊరేగింపు జరుగుతా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అలంకారం అంతా చూసిన తర్వాత ఆయన నోటి నుండి ఈ స్తుతి వచ్చిందట. వారే చెప్తారు, వైదేశిక శృతిగిరామి భూయసీనాం వర్ణేషు మాతి మహిమా నహి మాదృశాంతే ఇత్థం విదంతమభిమా సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాస్త్వదీయ. అమ్మ నీ యొక్క గుణగణాలు నా యొక్క ఆ మౌనాన్ని విచ్ఛేదం చేశాయి అని దేశికుల వారు పలికారు. పలుకుతూ అమ్మా నీ యొక్క నీకు చాలా ప్రియమైనటువంటి రంగనాథుడి యొక్క చెవులకు ఇంపుగా ఉండే విధంగా ఈ స్తోత్రం అమరాలని చెప్పారు. ఆ ప్రకారంగా నీవే అనుగ్రహించాలి. త్వత్ప్రేయసః శ్రవణయోః అమృతాయమానాం తుల్యాం త్వదీయ మణినూపుర సించితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్న మధురా మమ సంయ. అటువంటి మంచి వాక్కులను, అంటే మహాత్ముల యొక్క మనస్సు వలె ఉండాలట ఆ వాక్కని. ఆ మహాత్ముల యొక్క మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో అటువంటి వాక్కులు మాకు ఉండాలి అని కోరుకున్నారట. అలా చెప్తూ వారు ఒక చోట, అమ్మ గోదాదేవి, ఈ ఆంధ్రదేశంలో గోదావరి ప్రవహిస్తున్నది కదా, నీ పేరుతో ఉన్నది గోదావరి. గోదావరి జగదిదం పయసా పునీతే యస్యాం సమేత్య సమయేషు చిరం నివాసాత్ భాగీరథీ ప్రభృతయోపి భవంతి పుణ్యాః అని దేశికుల వారు ఆ గోదా అనేటువంటి పేరుతో ఈ నది ప్రవహిస్తున్నది. ఈ నదికి ఎంత వైశిష్ట్యం ఏమిటంటే, గంగా నది ఉన్నది, అందరి యొక్క పాపాలని ప్రక్షాళన చేస్తుంది.
ఆ గంగ చాలా ఉత్కృష్టమైనది, విష్ణుపాదోద్భవి గంగా అని మనకు పురాణం చెప్తుంది. కానీ ఆ గంగా నది కూడా గోదావరిలో స్నానం చేస్తున్నాడు. ఎందుకు స్నానం చేస్తుంది అంటారు ఈయన. దేశికుల వారు చెప్తారు, అటువంటి ఒక కల్పన, అటువంటి చాతుర్యం అనేది ఇంకెక్కడ మనం చూడలేం. ఆ గోదా అనేటువంటి పేరుతో ఈ నది ప్రవహిస్తున్నది కదా, ఈ గంగా నదిలో అందరూ స్నానం చేసి, పవిత్ర స్నానం చేసి వాళ్ళ యొక్క పాపాన్ని విడుస్తారు. అందువల్ల ఈ స్వచ్ఛమైనటువంటి తెల్లనేటువంటి గంగ నల్లబడి కాకి వలె అక్కడి నుంచి కాకి రూపాన్ని ధరించి గోదావరికి వచ్చి స్నానం చేస్తుంది, పునీతమవుతుంది. గోదా యస్యాం సమేత్య సమయేషు చిరం నివాసాత్ భాగీరథి ప్రభృతయోపి భవంతి పుణ్య. భాగీరథి కూడా ఇక్కడికి వచ్చి గోదావరి నదిలో స్నానం చేసి కొద్ది కాలం పాటు ఉండి ఆ పాపానంతా పోగొట్టుకొని మళ్ళీ అది అక్కడి నుంచి కొంగ రూపంలోనూ ఒకరు అంటే తెల్లగా హంస వలె మళ్ళీ వెళ్ళిపోయి తన యొక్క స్థానాన్ని ఏర్పరచుడు. ఇలా చెప్తూ దేశికుల వారు లోకంలో అందరూ పరిహాసం చేస్తున్నారమ్మా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా, ఎవరిని వరించావు అంటే యుక్త వయస్సులో ఉండేవాడిని వరించకుండా ఒక వృద్ధుణ్ణి వరించావు. అప్పుడు ఆ వృద్ధుణ్ణి వరించే సందర్భంలో కూడా నాగేశయ సుతను పక్షిరత కథంతే జాత స్వయం వరపతి పురుష పురాణ ఏవం విధాః సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాస గిరస్సకీనాం. సఖులో అక్కడ ఉండేటువంటి చెలికెత్తలంతా కూడా పరిహాసం చేస్తున్నారమ్మా. వాడెవడు? రంగనాథుడు. నాగేశయ, పడుకో ఉంటాడు ఎల్లప్పుడూ, అతనికి వార్ధక్యం, లేవలేడు, ఆదిశేషుని పవ్వళించి ఉంటాడు. అది మాత్రమా, సుతను పక్షిరత, అతడికి వాహనం ఎవరమ్మా? పక్షిరాజు, గరుత్మంతుడు. ఆ గరుడునికి ఈ పాముకు ఎప్పుడు పడదు. నువ్వు అటువంటి వాళ్ళ ఇంటికి వెళితే నువ్వు సౌఖ్యంగా ఉండగలుగుతావా? ప్రతిరోజు రచ్చ. నాగేశయ సుతను పక్షిరత కథం జాతః స్వయం వరపతి పురుష పురాణ. నీకెట్లా మా పురాణ పురుషుడైనటువంటి ఆ రంగనాథుడిని నీవెలా వరించావమ్మా, మాకు అర్థం కాలేదని చెలికెత్తలంతా పరిహాసం చేస్తున్నా. ఆవిడ అన్నింటినీ విని, చూడండి, యుక్త వయస్సులో ఉన్నవాడిని నేను పరిణయం చేసుకుంటే అతడు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఈయన ఆది పురుషుడు, ఈ స్వామి. అందువల్ల పురాణ పురుషుడిని వరిస్తే అంటే సృష్టి స్థితిలయకర్త అంతా కూడా ఇతడే. అందువల్ల అన్ని సమస్త విద్యలను కూడా నేర్చుకున్నవాడు, స్థిరంగా ఒక చోట ఉండువాడు కనుక అతడే సర్వస్వము. మీ ఒక్కసారి పరమపదంలో పరవాసుడిగా ఉంటాడు, క్షీరాబ్దిలో పాలకడలో అతనే పవ్వళించి ఉంటాడు. అందువల్ల అతనికి ఉన్నటువంటి ఆదిశేషుడు, అదే ప్రకారం గరుత్మంతుడు, వీళ్ళిద్దరు కొట్లాడుకోరు. ఎందుకంటే భగవంతుడు నీకు ఈ పనిని చెప్పేశాడు, నీకు ఈ పనిని చెప్పేశాడు. ఎలాగైతే మహర్షుల యొక్క ఆశ్రమాలలో ఆ క్రూర జంతువులు అది కలిసిమెలిసి ఉంటాయి, సాధు జంతువులు హింసించదు. ఇంకా భగవత్ సన్నిధానం ఉంటే అన్నీ మర్చిపోతాయి. అందువల్ల ఇదంతా వారి దేశికుల వారు చెప్తూ, లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాలా పరివర్తనం ఉంటుంది. వివాహాలలో మాలలు వేసుకు, అది గోదాదేవి ద్వారా వచ్చింది చెప్తున్నారు. ఎందుకంటే ఆ పుష్పమాలికల ద్వారానే భగవంతుడు గోదాదేవి యందు అమితమైనటువంటి ఒక ప్రేమను ఆయన అనుభవించాడు. ఆ పుష్పమాలికను ఎప్పుడైతే మాలను ధరిస్తారో వాళ్ళ యొక్క భావనంతా కూడా మాల ద్వారా వీళ్ళకి జరుగుతుంది. అందువల్ల మాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కనుక ఇలా గోదాదేవి ఆ పెరియాళ్వార్లు ఏదైతే ఆ గోదాదేవికి చెప్పారో ఆ రంగనాథుడిని వరించింది. తరువాత వల్లభర దేవుడు, ఆయన పాండ్యదేశపు రాజు, సమస్తమైనటువంటి పరివారంతో ఆ పెరియాళ్వార్లు తన యొక్క అమ్మను, అందుకే మీరు చూడండి పల్లకిలోనే వీళ్ళు వస్తారు. ఆడవాళ్ళు నడిచేవాగా అది కాకుండా అందరికి కనిపించి, ఈనాటికి కూడా మీకు చెప్తున్నాను, ధనుర్మాసంలో ఇక్కడ నీరాటోత్సవంలో తెల్లవారి 4:30 ప్రాంతంలో గోదాదేవి పల్లకిలో ముసుగు వేసుకొని ఊరేగుతుంది. ఇక రామచంద్ర పుష్కరిణికి వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో, తిరుపతిలో జరిగేటువంటి ఉత్సవాల్లో ఎన్నో ఐతిహ్యాలు ఉన్నాయి. తెల్లవారి చాలా బాగుంటుంది. అటువంటి ఆభరణాలు మనం చూడలేం. ఆ ముసుగు కప్పుకు దాంట్లో ఉండే అందం, అంటే అక్కడి నుంచి మనం పల్లకిలో తొంగి మేలి ముసుగు చాలా అద్భుతమైనటువంటి విషయం. అలా కనిపించదు. ఎదురుగా అద్దం, పల్లకిలో అద్దం,
ఆ రెండు మనం దర్శించుకోవాలి. అలా దర్శించుకుంటూ ఉంటే అలా వచ్చేస్తుంది. సాయంకాలం పూట వీధి వీధులు తిరుగుతుంది, సందులో తిరుగుతుంది. కారణం ఏమిటంటే కృష్ణుడి కొరకు ఆవిడ వెతకడం అన్నమాట. ఇలాంటి ఒక 9 రోజుల పాటు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది ధనుర్మాస సందర్భంలో. అందువల్ల వీళ్ళందరూ కూడా వెళ్ళడం శ్రీరంగనాథుని యొక్క క్షేత్రం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుడోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిర పార్శ్వ విన్యస్త హస్తం పద్మా ధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అన్న రీతిగా ఆ శ్రీరంగ క్షేత్రము సాక్షాత్ శ్రీ వైకుంఠం. అటువంటి రంగక్షేత్రంలో సాక్షాత్ స్వామి వేంచేసి వైకుంఠనాథుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు కనుక వీళ్ళందరూ అంటే ఎప్పుడైతే కన్యాదానం చేస్తామో దానికి కావలసిన సంభారాలంతా కూడా అందరూ తండోపతండాలుగా ఆ మధురా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రీవిల్లిబుత్తులు ఉన్నటువంటి వాళ్ళ అందరూ కూడా శ్రీరంగానికి వెళ్ళారట. అది ఆ వైభవాన్ని అటువంటి ఒక ఆడంబరాన్ని మనం చూడలేము. అలా వెళ్ళిన తర్వాత ఈ గోదమ్మ ఎంతో సిగ్గుతో అలా తలదించుకుని అలా ఉన్నప్పుడు రంగనాథ స్వామి పిలిచినట్టు అక్కడ వివాహం జరిగినట్టు మనకు ఎక్కడ లేదు. ఆవిడ అక్కడి నుంచి ఆ రంగనాథ స్వామి వారికి గర్భాలయంలో వెళ్ళిపోయింది. అంతటితో కథ సమాప్తమైపోయింది, అక్కడ అంతర్లీనమైంది. అందువల్ల గోదా రంగనాథుల యొక్క వివాహం జరిగినది అని మనకు పురాణం. ఈ వివాహానికంటే ముందు ధనుర్మాసంలో ఆమె వ్రతం చేసిందని కృష్ణుని కోసం. వాస్తవం. ఈ ధనుర్మాసానికి ఆ వ్రతానికి గోదాదేవికి సంబంధం అని చెప్పతారు. గోదాదేవికి కృష్ణుని యందు అమితమైనటువంటి భక్తి ఉన్నది. కృష్ణుని గురించి అలనాడు ద్వాపర యుగంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి ఆ కృష్ణుణ్ణి పొందినట్టు మనం కూడా వ్రతాన్ని ఆచరిస్తే స్వామిని పొందవచ్చు. అంటే అందరూ కూడా చెప్పేశారు, నీకు నిశ్చయం చెప్పారు, కానీ లోపల భయం, ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల కఠినమైనటువంటి వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని ఆవిడ ఆచరించింది. ఈ వ్రతాచరణం అంటే మహాజనో ఏనగతస్స పంథా అని వాక్యం. పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తారో వాళ్ళ వెనకాల మనం వెళ్తే మనకు అన్నీ సమకూరుతాయి. అంటే వాళ్ళు ఆచరించి చూపెట్టారు, దానివల్ల ఫలితాన్ని పొందారు. వాళ్ళందరూ కూడా ఆ నోమును నోచారు. కానీ వాళ్ళు గోపికలు, ఈవిడ గోపిక కాదు. అక్కడేమో అంత గోకులము, వాళ్ళందరూ కృష్ణుడిని చూడొచ్చు, ఈవిడ చూడలేదు. అదే అందువల్ల చెలికత్తెలంతా కూడా గోపికలుగా భావించి తనను గోపికగా భావించి ఆ శ్రీవిల్లిపుత్తూరునే ఆ గోకులంగా భావించి ఆ వటపత్ర సాయినే కృష్ణుడిగా భావించి ప్రతి నిత్యం కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆవిడ ఆచరించింది. ఈ ధనుర్మాసం అని చెప్తూ ఉంటాం. ఇది వచ్చి తమిళంలో ముఖ్యంగా ఉంటుంది. డిసెంబర్ 16 నుండి అంటే జనవరి 14, 15 వరకు ఉంటుందండి, 30 రోజుల పాటు. ఈ కాలం అనేది దేవతలకు పగలు కాదు. అందువల్ల వాడికి బ్రాహ్మ ముహూర్తం ఇది. ఆ బ్రాహ్మీ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందు 96 నిమిషాలు. కాలం సత్వగుణానికి చాలా ఉత్తమమైనటువంటి కాలం కనుక అందువల్ల ధనుర్మాసంలో ప్రతి నిత్యం కూడా తెల్లవారే పూజలు జరిగిపోతాయి. అప్పుడే అన్నీ కూడా ఆ కాలంలో పొంగలి నివేదన ముఖ్యం. ఆ పొంగలి ముద్గాన్నం దానికి పేరు. అది ఎందుకంటే ఆ పరబ్రహ్మ అన్నస్వరూపమట. ఆ పెసలు పప్పు ఉందే అది అమ్మవారి స్వరూపమట. ఆ లక్ష్మీనారాయణుని మనం దాని మిశ్రమం చెప్తారు చూడండి. మనం ఎప్పుడు చూసినా కూడా భగవంతుడికి మాత్రం చేయకూడదు, కలిపి చేయాలి. అది మాత్రం కాదు, మోక్షాన్ని కూడా భగవంతుడు ఇవ్వలేట. శ్రీమాన్ నారాయణుడు అన్నది అమ్మవారు పక్కన ఉంటేనే భగవంతుడు మోక్షాన్ని ఇవ్వగలడు. ఇదే శ్రీ వైష్ణవ సంప్రదాయం. అమ్మ లేకుండా ఏ పని జరగకూడదు. సృష్టి స్థితి లయాదులు చేసేటప్పుడు కూడా స్వామి యస్యాహ వీక్ష్యముఖం తదింగిత పరాధీన విదత్తే ఒక్కసారి చూస్తాట అమ్మని. అందువల్ల ఆవిడ యొక్క అంగీకారిభి ఆలోకై అంట. అలా చూసిన తర్వాత ఈయన అన్ని అందువల్ల పరమపదాన్ని ఇవ్వడానికి కూడా భగవంతుడికి అక్కడ ఉండాలి. ఈవిడ మహాలక్ష్మి అక్కడ ఉన్నది కనుక ఇలా ఆ ముద్గాన్న నివేదన జరుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి మాసం. కొంతమంది ఈ మాసాన్ని శూన్య మాసమని పీడ మాసమని చెప్తూ ఉంటారు. కారణం అది కాదు.
వైకుంఠ ఏకాదశి అప్పుడే వస్తుంది. అది ఆ సమయంలో మనం వేరే వివాహాది శుభకార్యాలను పెట్టుకుంటే మన యొక్క మనస్సంతా కూడా అక్కడ లగ్నం అవుతుంది కనుక అది కూడదు. అందరూ కూడా ఉజ్జీవించాలి, అందరూ కూడా వైకుంఠాన్ని పొందాలి. ఇలా ఈ ధనుస్సు అంటేనే సాక్షాత్ ప్రణవం. అందువల్ల ప్రణవస్వరూపుడైనటువంటి స్వామిని అర్చించడమే ధనుర్మాసం యొక్క ప్రాధాన్యం. అందుకని కృష్ణుణ్ణి ఈవిడ పూజించినది. అలాగే మన దేవాలయాల్లో ఉన్నటువంటి స్వామిని మనం పూజిస్తే, ఆరాధిస్తే మనకు ఆ వ్రత ఫలితాన్ని ఎలా పొందిందో, అందువల్ల భోగి అని వస్తుంది చూడండి. ఆ భోగాన్ని అనుభవించిన రోజు కనుక భోగిని దానికి పేరు. ఏ భోగం అంటే కళ్యాణం, భోగి కళ్యాణం చేస్తారే, గోదా కళ్యాణం చేస్తారే, అలనాడు వాళ్ళిద్దరు కూడా సంగమం జరిగింది కనుక ఆ గోదా కళ్యాణం చెప్తూ ఉంటారు. ఈ ధనుర్మాస వ్రతంలోనే ఆమె రోజుకో పాసురం రాసింది, తిరుప్పావై అంటారు. ఈ తిరుప్పావై వైభవం గురించి చెప్తారు. తిరుప్పావై ఇప్పుడు అమ్మవ గోదమ్మ 2 ప్రబంధాలు రచించింది. ఒకటి తిరుప్పావై, 30 పాసురాలతో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం. అలాగే నాచ్యార్ తిరుమొഴി అనేటువంటి ఇంకో ప్రబంధం, 143 పాసురాలు. ఈ తిరుప్పావై, తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం, శ్రీ వ్రతం అని పేరు, సిరినోము అని దానికి పేరు. ఇక్కడ సిరి అంటే కైంకర్యం. ఆ కైంకర్యం అంటే ఎన్ని జన్మలెత్తినా కూడా భగవత్ కైంకర్యమే తనకు కావాలని కోరుకోవాలి. కానీ ఇహలోక సౌఖ్యం కొరకు నాకు 1,00,000 రూపాయలు కావాలి, నాకు 10 లక్షలు కావాలని మనం కోరకూడదు. స్వామి సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నీ యొక్క కైంకర్యం నువ్వే కావాలి, నాకు నీ కైంకర్యమే నాకు కావాలి, నాకు ఇంకేం వలదు అని. అందువల్ల గోదాదేవి ఆ తిరుప్పావై అనేటువంటి ప్రబంధం ఎటువంటి ప్రబంధం అంటే పాదహంగళ్ తీర్కం, సమస్త పాపాల్ని పోగొడుతుంది. పరమన్ అడిహాట్టం, ఆ భగవంతుని యొక్క దివ్య పాదార విందాలు మనకు చూపెడుతుంది. వేదం అనైతుక్కం విత్తాగం, సమస్త వేదములకు కూడా ఇది బీజం వలె విత్తు ఉండే. కోదె తమిళ్ అయ్యైందుమైందుం అరియాద మానిడరై వయ్యం సుమప్పదం. ఎవరైతే ఈ తిరుప్పావై ప్రబంధాన్ని నేర్చుకోలేదో అతడు ఈ లోకంలో ఉండి కూడా అప్రయోజకుడే, వ్యర్థ పదార్థంగా ఉంటున్నారు అని చక్కగా చెప్తున్నారు. అందువల్ల ఈ తిరుప్పావై ప్రబంధంలో నామ సంకీర్తనం ప్రాధాన్యం, ఇంకేం లేదు. మీరు చూడండి 27, 28, 29 పాసురాలు. కూడారే వెల్లం షీర్ గోవిందాన్. అలాగే కరవెహళ్ పెన్షన్ని కాణం షేర్దున్మోం அறிவொன்னுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவை பிறந்தனை புண்ணியம் யாமுடியும் குறைவொன்றும் இல்லாத గోవిందా అని 28 పాసురం. అలాగే 29 పాసురంలో చిత్తం శిర్గాలే వందున్న చేవిత్తున్ పొత్తామరడియే పోత్తుం పురువిహేళ పెత్తమ్మే తున్నం కులత్తు నీ కుత్తేవరంగళే కొల్లావల్ గోవిందా అని అక్కడ చెప్తుంది. అందువల్ల ఈ 3 సార్లు క్రమంగా చెప్తున్నది వల్ల సంకల్పాల్లో కూడా అరే శ్రీ గోవింద 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 అని చెప్తూ ఉంటారు. అంటే గోదాదేవి ఆ ప్రకారంగా ఈ గోవింద నామోచ్చారం 3 సార్లు చేసింది కనుక అందువల్ల ఈ తిరుప్పావై ప్రబంధంలో మార్గళి తింగళ్ మదిరిరందనన్నాళ్ళని ప్రారంభం అండి. వంగక్కడలకడైంద మాధవనే కేశవనే అనే ఆ పాసురంతో ముగుస్తుంది. 30 పాసురాలు. రోజుకు ఒక్కొక్క పాసురాన్ని భగవంతుడికి నివేదించి చెలికెత్తులంతా కూడా పిలుచుకొని అంతిమంగా ఆ భగవంతుని యొక్క ఆ దివ్య పాదార విందాన్ని ఆవిడ పొంది అందరూ కూడా పొందేట్టు చేసి తుదకు తమ యొక్క ఆ వ్రతాన్ని పూర్తి చేసుకున్నది అని చాలా విశేషాలు. ఇంకో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ప్రతి వైష్ణవ దేవాలయంలో తిరుపల్లాండు వలె తిరుప్పావై ప్రబంధాన్ని తెల్లవారి చదువుతారు. ఇప్పుడు కొండపైన తెల్లవారి తోమాల సేవలో తిరుపల్లి ఎళిచి తిరుప్పావై 2 చదువుతారు. అలాగే శాత్తుమర అని మనం చూస్తూ ఉంటాం. అర్చనానంతరం శాత్తుమర. ఈ శాత్తుమరలో జియంగార్ల గోష్ఠి తోమాల సేవలో 28 పాసురాలు చెప్తారు. తరువాత 29, 30 పాసురాలు ఏవైతే ఉంటాయో దానికి శాత్తు మొర అంటే మొరగా విన్నవించుకోవడం. ఏం విన్నపం అంటే ఏం లేదు, అందరూ బాగుండాలి. ఎత్తైక్కుం 7 పిరవిక్కుం ముందన్నోడు ఉత్తోవి ఉనకి మత్తెనంకామంగళ్ మాతృ స్వామి. ఎన్ని జన్మలెత్తినా కూడా ఎత్తైక్కుం 7 పిరవిక్కుం 7 జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా
ఉందన్నోడు ఉత్తోమే, నీతో పాటే మేము ఉంటాం. ఉనక్కే నా మాక్షేవో, నీకు తప్ప ఇంకెవరి కైంకర్యాన్ని చేయవో. మత్తై నమ్కామంగళ్ మా, ఇది చాలా ముఖ్యమండి. భగవంతుణ్ణి కోరుకోవడం, భగవంతుని కైంకర్యం చేయడం కోరుకోవడం కాదు, మిగతా విషయ సుఖాలు ఏవైతే ఉంటాయో అది నా దరిదాపులకు రాకుండా చూసుకోవడం కూడా నీ బాధ్యత. ఆ వాసన నాకు రాకూడదు. అలా వీళ్ళందరూ కలిసి అమ్మ స్వామివారిని ప్రార్థిస్తాడా, అదే శాత్తుమర్. అద్భుతమైనటువంటి ప్రక్రియ పలనాడు భగవద్ రామానుజుల వారు. ఎందుకంటే భగవంతుడు ఒక చోట ఉండడు, సర్వాంతర్యామి. ఒకరు మాత్రం భగవంతుని స్తోత్రం చేస్తే ఆయన పెద్ద నచ్చదు. అందరూ గుమిగూడి గోవింద గోవింద అని చెప్పారు. అందువల్ల కూడి ఇருந்து కుడిందు అని గోదావరి ఒకరికంటే కూడా సమూహంగా చేసినప్పుడు దాని ప్రభావం సంఘే శక్తి కలయుగే అన్నారు. అందువల్ల ఆండాళ్ తల్లి కూడి ఇருந்து కుడిందన్నది, అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావనతో చేస్తున్నది వల్ల భగవద్ రామానుజుల వారు ఈ స్వామికి కూడా, వెంకటేశ్వర స్వామికి, తిరువేంకటముడియాలని కూడా ఒక శక్తిని మనం వచ్చి కల్పించాలంటే గోదాదేవి ప్రబంధాన్ని అనుసంధానం చేయాలి. చివరగా ఈ 2 పాసురాల్ని విన్నవించాలి. స్వామి చాలా పులకితుడై అందరినీ కూడా, అందువల్ల అన్నీ కూడా సుప్రభాతం తోమాల అర్చన అవుతుంది. తర్వాత శాత్వర గంట అయిన తర్వాత సాక్షాత్ శాత్వర తర్వాతే మిగతా విఐపి బ్రేకులంతా కడతాడు. అందువల్ల వీళ్ళ యొక్క అందరూ ఎలుగెత్తి స్వామిని అలా స్తోత్రం చేస్తూ ఉంటారు. అందువల్ల ఆ శాత్వరి పరమ పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం అది. అందువల్ల లోకల్లో అనుకుంటూ ఉంటారు చాలామంది వెళ్తున్నారు, అంతమంది వెళ్తేనే స్వామి కాదు. ఎందుకంటే నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేపివా మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్నారు. నా జనులు ఎక్కడైతే అందరూ గుమిగూడి నన్ను స్తోత్రం చేస్తారో అక్కడే ఉండ. అందువల్ల తిరుప్పావి ప్రబంధం అనేది అది వేద సారంగా ఉన్నది. అందువల్ల ఆళ్వార్లు 4,000 పాసురాలు రాసినా కూడా తిరుప్పావి ప్రబంధానికి ఒక ఉత్కృష్టతను వాళ్ళు కల్పించారు. ఈ ప్రబంధాన్ని ప్రతినిత్యం చెప్పాలి అని భగవద్ రామానుజులు. ఇంకొక ప్రబంధం నాచ్యార్ ప్రబంధం, నాచ్యార్ తిరుమొഴി. దాంట్లో గురించి ప్రాశస్త్యం గురించి. ఈ నాచ్యార్ తిరుమొഴి అనేది ఒక విరహ వేదన, భగవంతుణ్ణి కోరుకుంటున్నది. ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించినా కూడా భగవంతుడు కరుణించలేదు అని ఆవిడ అనుకొని అందరినీ అడుగుతుంది. ఎవరినైతే అడగకూడదో, అంటే భగవంతుని తప్ప ఇంకెవరిని ప్రార్థించకూడదు అని సంప్రదాయం. అంటే చాతక పక్షి వలె ఉండాలి. శ్రీవైష్ణవులందరూ కూడా ఆ ధర్మాన్ని పరిపాలిస్తే భగవంతుడు శ్రీమన్నారాయణ తప్పితే ఇంకెవరిని కూడా శరణార్థి చెయ్యరు వాడు. అందువల్ల వీడిని పరమైకాంతులు అంటూ ఉంటారు. అంటే వీళ్ళు శివుణ్ణి స్తోత్రం చేస్తారా లేదా అంటే పరతత్వాన్ని మనం, ఎందుకంటే ఆ స్వామి కృష్ణుడే పరమాత్మనే నా యొక్క అంశములు ఎత్తది ఊర్జితమేవా అని తత్తదేవాంశగజ్ఞ మమ తేజోంశ, వీళ్ళందరికీ కూడా ఇంద్రాది దేవతలతో నేను అధికారాన్ని ఇచ్చాను, కానీ అన్నీ నాదే. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహతం బ్రహ్మైవ తేన గంతవ్యమని యత్కరోషి యతస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నారండి. అంటే శ్రీ వైష్ణవంలో కించపరచడం అని కాదు, పరతత్వ నిర్ణయం చేసేటప్పుడు నమ్మాళ్ళు వాళ్ళు ఒక చోట అర్జునుడు బాగా పోరాడి అతను కొంచెం అలసిపోయాడు. అతడు ప్రతినిత్య శివపూజ చేస్తాడు. చేసేటువంటి సందర్భంలో ఆ రోజు సంధ్యాకాలం అయిపోయి, అప్పుడు కృష్ణుణ్ణి, అంటే ఇది తెలియదు, నేను శివపూజ చేయాలి, ఆ పుష్పాలంతా సిద్ధంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నానంటే అప్పుడు స్వామి తీర్థన్ ఉలహళంద శేవడి మేల్ పూందామం షేర్తి అవయే శివన్ముడి మేల్ తాను. సరే, నీకు పూజ చేయాలని ఉంది, ఏ పుష్పాలను నువ్వు సమర్పించాలనుకుంటున్నావో ఆ పుష్పాన్ని నాకు సమర్పించి నా పాదాల ఎందు ఉంచని చెప్పేశాట. తెల్లవారిపోయి చూస్తే ఆ పుష్పాలంతా శివుని తలపైన ఉన్నాయట. ఇటువంటి పరతత్వాన్ని వైష్ణవ సంప్రదాయం చెప్తుంది కనుక ఇలా ఈ నాచ్యార్ తిరుమొഴి అనేది విరహ వేదం. మన్మథుడినివే ప్రార్థిస్తుంది, మన్మథ ఈ స్వామివారితో నన్ను చేర్చు అని. అలాగే అక్కడ శకునం చెప్పేవాళ్ళది, జ్యోతిషం చెప్పే అందరినీ అడుగుతుంది. అంటే ఆ విరహ వేదన తాడలేదు. అందువల్ల తిరుమల క్షేత్రంలో మీరు గమనించవచ్చు, అభిషేకం అయిన తర్వాత నామాలు పెడతారు. ఆ సమయంలో నాచ్యార్ తిరుమొഴి ప్రబంధాన్ని చదువుతారు. ఆ సమయంలో ఇంకో విషయం ఏమిటంటే, ఈ మహాలక్ష్మి 2 తల్లులు ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసి అభిషేకం చేస్తారు. ఆ విరహ వేదనని స్వామి తట్టుకోలేదు, వీళ్ళు తట్టుకోలేదు.
అమ్మవారు తట్టుకోలేరట, స్వామి కూడా తట్టుకోలేరు. ఆ విరహ వేదనను వెలిబుచ్చేటువంటి ప్రబంధమే నాట్యార్థ ప్రబంధం. సో అప్పుడు కూడా చదువుతారు, అప్పుడు చదువుతారు. తిరుమల క్షేత్రంలో ఆ ఎప్పుడైతే తిరునామాల్ని వాళ్ళు ఎప్పుడైతే పెడతారో చదువుతారు, తర్వాత మళ్ళీ అమ్మవార్ల అభిషేకం చదువుతారు. అది కాకుండా శుక్రవారానికి మాత్రము శాతుమర నాట్యార్థిలో ఉన్నటువంటి చివరి రెండు పాసులు. అందువల్ల 143 పాసురాలలో ఒక్కొక్కటిగా చెప్తూ ఆవిడ స్వామి మన్మథుణ్ణి అడుగుతుంది. తయ్యూరు తింగళం తరవిళక్కి తన్ మండలమిట్టు మాసిమున్నాడు అయ్యనున్ మణల్ హుండు తిరువణింది అழகனு కలంగరిత్తు అనంగదేవా. అనంగుడు మన్మథుడు. ఉయ్యవు మాంగులో ఎన్ను చొల్లి ఉన్నయం ఉంబియయం తుழுதேன் వెయ్యదోర్ తళల్ ఉమిళ్ చక్కరక్కై వెంగడవర్కు ఎన్న విదిక్కితే. మన్మథ, నీవు నీ తమ్ముడు ఇద్దరు కలిసి ఎట్లయినా స్వామివారితో చేర్చండి అని ఇలా ఒక్కొక్క చోట అలా ఇచ్చేసి చాలా అద్భుతమైనటువంటి ఆ పాసురాలు. అందువల్ల ఈ నాట్యార్థి ప్రబంధాన్ని మనకు ప్రతి శుక్రవారం తిరుమల క్షేత్రంలో అభిషేకం అయిన తరువాత ఆ సమయంలో చదవడం అనేది ఆనవాయితీ. ప్రతి బ్రహ్మోత్సవంలో 8వ రోజు రాత్రి అశ్వవాహనంలో ఈ నాట్యార్థి ప్రబంధాన్ని అనుసంధానం చేయడం మన క్షేత్రంలో అలవాటు. ఇక్కడ అంటే కొండ, గోవిందరాజ స్వామి, శ్రీనివాస మంగాపురం, పద్మావతి అమ్మవారు, రామాలయం అన్ని చోట్ల కూడా ఈ ప్రబంధానుసంధానం చాలా గొప్పదైనటువంటి ప్రబంధం. 143 పాసురాలతో ఉన్నాయి. ఈ కళ్యాణం చేసేటప్పుడు కూడా తమిళ సంప్రదాయంలో ఈ వారణమాయనం అనే అమ్మవారి ఇది చేస్తారు. దాని వైభవం ఏంటి, అసలు దాన్ని ఎందుకు చేస్తారు, దాని ఫలం ఏమిటి? ఇప్పుడు మనం నాట్యార్థి ప్రబంధాన్ని మనం చెప్పుకున్నాం. ఈ నాట్యార్థి ప్రబంధంలో 6వ దశకం ఈ వారణమాయిర్. ఈ వారణమాయిర్ అంటే కళ్యాణ సందర్భంలో ఎందుకు చదువుతున్నారని కారణం ఏమిటంటే, ఈవిడ ఆ కృష్ణుణ్ణి ఎంతోసారి స్మరిస్తూ కూడా ఆయన రాలేదు. అందువల్ల ఆ శల్యం అలా అయిపోయింది, చాలా చిక్కిపోయినది. ఈవిడ ప్రాణధారణ చేస్తుందో లేదో అనేటువంటి భయం స్వామికి కలిగింది. అందువల్ల కలలో పెళ్లి చేసుకున్నట్టు ఒక విధానాన్ని సృష్టించాడు. అదే వారణమాయిరం. అందువల్ల ఈ వారణమాయిరం అనేది, ఆ వారణం అంటే ఏనుగులు, ఆయిరం అంటే 1000 ఏనుగులతో ఆ స్వామి మథురానాథుడు వచ్చాడట. వారణమాయిరం అది చెప్పే ప్రబంధం చాలా అద్భుతమండి. దాంట్లో రాగ తాళయుక్తంగా ప్రబంధం ఉంటుంది. మనం ఇక్కడ చూసేది వేరు, కానీ దానికి లయబద్ధం అది. ఆ వారణమాయిరం చెప్పేటప్పుడు వారణమాయిరం సూళబహలం శైద్ నారాయణ నంబి నాడక్కిన్ నాహనెన్నేదేర్ పురాణ పొర్కూడం వైత్ పూరబెంగొం తోరాహణం నాటక నాకండేన్ తోళీనా కనాకండేన్ తోళీనాన్. తోళి అంటే చెలికెత్తే, ఓ చెలికెత్తలారా, కనాకండేన్ కలగన్నాను, కలగంటిని. ఏమిటంటే కృష్ణుడు రావడం, 1000 ఏనుగులతో రావడం, అతనికి పూర్ణకుంభ స్వాగతం చెప్పడం, అతడు శ్రీవిల్లిపుత్తూరుకు రావడం జరిగింది. ఇదంతా కూడా చెప్తుంటా. అందులో ఎలాగైతే వివాహ ప్రక్రియ ఉంటుందో, ఎంగేజ్మెంట్ మనం ఈ కాలం చెప్పుకుంటున్నాం, ఆ కాలంలో నిశ్చితార్థం ఆ సమయంలో నిశ్చితార్థం చేస్తారు. అది కూడా ఎవరెవరు వచ్చారని రేపటి దినం ఈ గోదాదేవిని కృష్ణునికిచ్చి పెళ్లి చేస్తున్నాము అని అక్కడ నాళై వధువై మనమెన్న నాళెట్టు పాళైకమగు పరిసర పందరికి కోడరి మాధవం గోవిందన్ ఎన్బానోర్ కాడ ఇందిరనుళ్ళిట్ట దేవరు గుళామెల్లాం. ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి చాలా చక్కగా ఇచ్చేస్తారట. అలా ప్రకారంగా అంటే తిరుమాంగల్య ధారణ జరిగినట్టు, చెయ్యి పట్టుకున్నట్టు, ఆ కలగన్నింది, ఆ సన్నికల్లు తొక్కినట్టు, రాజహోమం చేసినట్టు ఇదంతా జరుగుతుందండి. మీరు గమనించండి, కొండపైన కళ్యాణోత్సవం అయిన తర్వాత ఆ టెంకాయల్ని ఇచ్చేస్తారు. ఈనాటికి కూడా తమిళ సంప్రదాయంలో గోదాదేవి వలె వాళ్ళు చక్కగా మీరు చూసే గోదా కళ్యాణం చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా వీళ్ళు ఇచ్చేస్తారట. ఆ గోదాదేవి ఈ ప్రకారంగా అన్నింటినీ కూడా ఆ కృష్ణుడు ఆవిడ కలలో కనిపించి వివాహం చేసుకున్న విధానాన్ని అంతటిని కూడా చెలికెత్తి చేస్తే చివరగా
ஆயனுக்காக தான் கண்ட கனாவினை வேயர் புகழ் வில்லிபுத்தூர் கோன் கோதைசொல் தூய தமிழ் மாலை ஈரைந்தும் వల్లவர் వాయు నన్మక్కళை పెత్తి మహిழ்వరే. ఎవరైతే ఆయన అంటే స్వామి, ఆయనకాగ తాన్ కండ కనావినే, తను చూసినటువంటి ఈ స్వప్న వృత్తాంతాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు వివాహమైన తరువాత నన్మక్కళై పెత్తి మంచి సత్సంతానాన్ని పొంది వాళ్ళు చక్కగా క్షేమంగా జీవించగలరు. సంతానం లేని వాడికి సత్సంతానం, వివాహం కాని వాడికి వివాహం. ఆ తిరుప్పావి ప్రబంధాన్ని అనుసంధించినా కూడా ఇదే. అందువల్ల ఈ ప్రకారంగా ఈ వారణమాయనం అనేది సంప్రదాయంలో పెట్టుకుని దాన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. గురుగారు చాలా బాగా విపులీకరించే గోదాదేవి చరిత్ర గురించి, ఆండాళ్ళ తల్లి వైభవం గురించి చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురుసన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. No.